చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. అమెజాన్ సేల్ లో తీసుకున్న ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనేది ఉంటుంది కదా. వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, నాలాగా రాని వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది అనేసి కొంచెం పెద్దపాటి స్టెన్సిల్ అండి. అష్టదళ పద్మం ఇచ్చాను కానీ వచ్చినట్టు లేదే, వేరేది పంపించారా ఎట్ట. బాగుందన్నమాట. దీపం డిజైన్ అండి ఇది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు. ఎలా ఉన్నారు మీ అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత పూజ కూడా చేశానండి. ఇవాళ అయితే సింపుల్ గా తక్కువ పువ్వులతో అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా అలంకరించేసి అందరూ బాగుండాలి తల్లి, అందరిలో మేము ఉండేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకునేసి పూజ చేశానండి. ఇలా 2 దీపాలు వెలిగించి ఇలా ఎక్కువగా దీపాలు, ఎక్కువగా పూలు అలా అలంకరణ లేకపోయినా కానీ సింపుల్ గా ఈ విధంగా అలంకరణ చేసుకున్నా కూడా పూజ గది నిండుగా కలకల్లాడుతూ ఉంటుంది కదండి. నాకు ఎక్కువగా అలంకరించడము, ఎక్కువగా దీపాలు వెలిగించడము అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఒకసారి ఇలా సింపుల్ గా ఉన్నా చాలా అందంగా ఉంటుంది. చూడటానికి కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇంకా ఉదయాన్నే ఇలా పూజ చేసుకున్నాం అనుకోండి, మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మీతో ఇలా పూజ వీడియో షేర్ చేస్తుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. కిచెన్ రూమ్లోకి వచ్చాను. కిచెన్ అంతా ఇలా నీట్గా ఉంటే అప్పుడప్పుడు మీకు చెప్తూనే ఉంటుంది కదండి. కిచెన్ అంతా ఇలా నీట్గా ఉండింది అనుకోండి, ఉదయాన్నే మనం పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా వంట చేసేదానికి కూడా మనకు ఉత్సాహం వస్తుంది కదా. ఇంకా ఎండ అయితే బీభత్సంగా వస్తుందండి. ఇంకా నిన్న నైటే పునుగులు వేద్దామనేసి కొంచెం మైదా పిండి పెరుగు కలిపి పెట్టేశాను. ఇప్పుడు పునుగులు వేయాలండి, చిట్టి చిట్టి పునుగులు. ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి అలా వేస్తుంటానండి, ఎందుకంటే మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కదా. కానీ ఎప్పుడైనా ఒకసారి అలా మనకు కూడా బయట కంటే ఇంట్లో పునుగులే బాగుంటాయి కదండి. టేస్టీ హెల్తీ అని చెప్పను కానీ మంచి ఆయిల్తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి ఇంకా నేను నైట్ పునుగులకు పిండి నానబెట్టాను. పాలు వచ్చాయి, పాలు స్టవ్ మీద పెడుతున్నాను. ఈ పాల గిన్నె గురించి మీరు చాలా మంది అడుగుతున్నారండి. నేను ఎప్పుడో దగ్గర 3-4 సంవత్సరాల క్రితం తీసుకున్నానండి అమెజాన్లో. ఈ కంపెనీ అయితే మాత్రం ఇప్పుడు అన్‌అవైలబిలిటీ ఉందండి. నేను చెక్ చేసి డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. వేరేది ఏదైనా గానీ సేమ్ ఇదే మోడల్‌లో ఉంటే గనుక. ఇంక అత్తయ్యకి కాఫీ ఇచ్చాను. తర్వాత పిల్లలు దిగొచ్చేసి అమ్మ కాఫీ అని అడుగుతున్నారు. ఇవాళ ఎందుకో ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి కూడా కాఫీ తాగాలనిపించిందేమో ఎర్లీ మార్నింగే లేచారండి. అత్తయ్యకి కాఫీ పోయిచ్చాను. నేనైతే కాఫీ తాగలేదు కానీ ఇంక ఇక్కడ పిల్లలకి ఇద్దరికి కాఫీ చేసిచ్చాను. ఇదిగోండి అత్తయ్య కాఫీ తాగుతున్నారు. ఇంక ఇటువైపు సోఫాలో పిల్లలు కూర్చునేసి వాళ్ళ జీజుతో మాట్లాడుతున్నారండి. నిన్న మధ్యాహ్నం మ్యాట్నీ షోకి దేవర సినిమాకి వెళ్ళామండి. 2:30 మ్యాట్నీకి వెళ్ళాము. సినిమా అయితే చాలా బాగుందండి. ఆ సినిమా గురించే వాళ్ళ జేజుతో చెప్తున్నారు. జేజీ ఇట్లా ఉంది సినిమా, ఇట్లా ఉంది అనేసి. మా అత్తయ్య అయితే సినిమాలకు అందరు రారండి, అందుకనేసి అత్తయ్యని వదిలేసి ఇంట్లో మేమే వెళ్ళొచ్చాము. సినిమా అయితే చాలా బాగుంది, మాకు నచ్చింది. దాని గురించి పిల్లలు మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం 2:30 షోకి వెళ్ళాం కదండి. ఇంటికి వచ్చేసరికి 6-6:30 అలా అయిందనమాట. 6:30 ఆ టైంలో ఏమవుతుందంటే స్కూల్ వ్యాన్లన్నీ పిల్లల్ని తీసుకుని ఇంటికి వదిలేదానికి వస్తుంటాయి కదా. మాకు దారంబడి అలాగనే స్కూల్ వ్యాన్లన్నీ కనిపించాయండి. చిన్న చిన్న బుజ్జి పిల్లలందరూ స్కూల్ వ్యాన్లో కొందరు నిద్రపోతున్నారు. వాళ్ళని చూసేసరికి పిల్లలు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి అనమాట. ఇంత తొందరగా పెద్దవారయ్యారా అనిపిస్తుంది, కానీ చిన్నప్పుడు స్కూల్ కంటే వ్యాన్ 7-7:30 కల్లా ఇంటి ముందర ఆగేదండి. నిద్రమబ్బుతోనే పిల్లలు అసలుకి ఇంక అప్పుడు టిఫిన్ ఏం తింటారు? పాలే కొంచెం బూస్ట్ కానీ హార్లిక్స్ వేసి తిరగొట్టేసి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండిచ్చి వ్యాన్ ఆపి పిల్లలు ఆ గ్లాస్ పాలు పూర్తిగా తాగేంత అట్నే నిద్రమబ్బుతోనే తాగేసి వెళ్ళేవారు అనమాట. ఇంకా అంత పొద్దున్నే టిఫిన్ ఏం చేస్తారనేసి టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్సులు, తర్వాత స్నాక్స్ అన్ని కట్టేసేసరికి నేను తెల్లవారుజామున 5కి లేచినా కూడా పనులు అనేది అయ్యేది కాదండి. పాపం అనిపించేది పిల్లల్ని చూస్తే. పిల్లలిద్దరూ కొంచెం పెద్దగా అయిన తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్ కి చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. అసలు మ్యాథ్స్ హోంవర్క్ చేయాలంటేనే పెద్ద యుద్ధం చేసినంతగా ఫీల్ అయ్యేవారు. పోనీ నేను నేర్పిద్దామా అంటే నాకు మ్యాథ్స్ అంటేనే చాలా భయము. అంతేకాకుండా ఆ సబ్జెక్టు, ఆ కాన్సెప్ట్ నాకు అసలు అర్థమయ్యేదే కాదు.
కానీ ఇప్పటి పిల్లలకి అలా ఏం లేదండి. ఎందుకంటే రీసెంట్ గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలందరూ బాన్జు ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారండి. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని నెలల క్రితము నేను మీకు అలాగనే మా రిలేటివ్స్ అందరికి కూడా రికమెండ్ చేశాను. ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ చెప్పేది ఏంటంటే అండి, వాళ్ళ పిల్లలకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందంటండి. అంతేకాకుండా మార్క్స్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట. పిల్లలు హ్యాపీగా ఇంట్రెస్ట్ గా జాయిన్ అవుతున్నారంట క్లాసెస్ కి. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పారండి. బాన్జు క్రియేటివ్ గా టీచింగ్ మెథడ్స్ ద్వారా యానిమేషన్ తో పిల్లలకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించేటట్టుగా వాళ్ళకి ఒక ఫన్ లాగా, ఒక గేమ్ లాగా నేర్పిస్తారండి. ఈ కోర్స్ క్రియేట్ చేసింది నీలకంఠ బాన్జు గారు, హూ ఇస్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్. 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఆయన సీక్రెట్ రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ద్వారా నేర్పిస్తారండి. సో నేను మళ్ళీ ఒకసారి బాన్జు వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అందుకని మన కోసం ఒక గుడ్ న్యూస్. బాన్జు మనకు ఆఫర్ చేస్తుందండి ఒక ఫ్రీ డెమో క్లాస్. అంతేకాకుండా 20% వరకు డిస్కౌంట్ అనేది ఉంటుంది మొదటి 100 మందికి. నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ పిల్లల కోసం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి. ఈ క్లాసెస్ మన షెడ్యూల్ ని బట్టి, మన టైమింగ్ ని బట్టి ఉంటాయి. అంతేకాకుండా యుఎస్ఏ, కెనడా, యూకే లో ఉన్న వాళ్ళకి కూడా ఈ క్లాసెస్ అవైలబిలిటీ ఉందండి. ఫ్రీగా ఫస్ట్ డెమో క్లాస్ కి అటెండ్ అయ్యారనుకోండి, మీకే తెలుస్తుంది. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అంతేకాకుండా ఈ లింక్స్ అన్ని కూడా చాలా సేఫ్ అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చిట్టి చిట్టి పునుగులకు కాంబినేషన్ గా టొమాటో చట్నీ అండి. ఇక పునుగుల పిండి అంటే ఆల్రెడీ నైట్ నానబెట్టి పెట్టాను కదండి, అందుకనేసి టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. టొమాటో చట్నీ కోసం ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా తుంచేసి వేస్తున్నానండి. అలాగనే వేసామనుకోండి, మీ అందరికీ తెలుసు పచ్చిమిర్చి కొంచెం పేలుతూ ఉంటాయి కదా, మనకి ఇబ్బంది కదా, అందుకనేసి కొంచెం చిన్న చిన్నగా తుంచి వేసాను. అవి కొంచెం వేగే లోపల ఇక్కడ టొమాటోస్ని కట్ చేస్తున్నానండి. టేస్టీగా ఉంటుందన్నమాట టొమాటో చట్నీ. ఇలా పునుగుల లెక్కనే కాకుండా ఇడ్లీలకు కానీ, దోశలకు కానీ సూపర్ కాంబినేషన్ అండి. పొంగనాలకు కూడా చాలా బాగుంటుంది. ఏ దాంట్లోకైనా మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేయాలి. ఈ టొమాటో చట్నీకి మాత్రం మనం ఆనియన్స్ అది ఏమి యాడ్ చేయమండి. ఆనియన్స్ కానీ లేకుంటే వెల్లుల్లి కానీ ఏమి యాడ్ చేయము. పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎర్రగా మాగిన టొమాటోస్ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ వేసాను. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ తొందరగా మెత్తబడతాయి కదా అనేసి. అంతేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట. ఇలా 1-2 సార్లు బాగా మిక్స్ చేసుకుంటూ టొమాటోస్ అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అవి మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం తగినంతగా చింతపండు అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి. ఎందుకంటే పులుపు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. టొమాటోస్తో పాటు కొంచెం చింతపండు యాడ్ చేసిన తర్వాత పసుపు, అలాగనే హ్యాండ్ఫుల్గా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది టొమాటో చట్నీ. అంతేకాకుండా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పసుపు, చింతపండు, అలాగనే కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పక్క దించానండి. ఇది కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిపోయింది. ఫస్ట్ చట్నీ రెడీ అయిపోతే పునుగులు వేయడం ఎంతసేపు అనండి, ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదా. ఇంకా పల్లీలు అంటూ ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి, కొన్ని పల్లీలను తీసుకున్నాను. లేకుంటే పల్లీలు అలాగనే కొన్ని నువ్వులు వేసుకునేసి టొమాటో చట్నీ ప్రిపేర్ చేసుకోండి. అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. నేనైతే కొన్ని పల్లీలు మాత్రమే వేసాను. తర్వాత కొంచెం తగిన సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్సీకి వేసానండి. కొన్ని పల్లీలే కనుక అంతగా మెత్తగా మెదకలేదు, కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మెత్తగా మెదికిపోతుంది కదనేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేశానండి. ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేశాను, కానీ ఆ క్లిప్ మిస్ అయిందండి. కంపల్సరీగా మీరు కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోండి, టేస్టీగా వస్తుంది. అంత తీపి అనిపిది కానీ పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. చింతపండు యాడ్ చేసాను టొమాటోస్లో, అందుకనుక కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అయ్యేదానికి, పులుపు బ్యాలెన్స్ అయ్యేదానికి కొంచెం బెల్లం యాడ్ చేసేసి ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం నీళ్లు మిక్స్ చేసేసాను. మీరు కావాలంటే అందులో తాలింపు కూడా వేసుకోవచ్చండి. నేనైతే తాలింపు అంత ఏం వేయలేదు. ఇంకా పునుగుల కోసం స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేసి పెట్టేశాను. ఇంకా ఆయిల్ కాగే లోపల ఇక్కడ పునుగుల పిండి కొంచెం మిక్స్ చేయొచ్చు కదా అనేసి నేను నైటే నానబెట్టి పెట్టానండి. కొంచెం చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, గాజులు ముందర పడకుండా ఉంటాయి కదా అనేసి. కొంచెము పెరుగుని బాగా చిలికిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, అలాగనే సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత తగినంత మైదా పిండి వేసి కలిపి పెట్టేశానండి. ఇప్పుడు కొంచెంగా వంట సోడా డైరెక్ట్గా వేయకుండా కొంచెం వాటర్ అలా వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. వంట సోడా మాత్రం కంపల్సరీ కదండి, పునుగులకు తప్పకుండా కొంచెమన్నా యాడ్ చేయాలి, అప్పుడే బాగా పొంగుతాయి కదండి. నార్మల్గా మనము మైదా పిండి అనేసరికి హెల్త్కి మంచిది కాదు, తినకూడదు అంటుంటాం కదండి. నేను కూడా ఎక్కువగా యూజ్ చేయనండి. నెలకు 2 నెలలకు ఒకసారి అలా ఎప్పుడైనా మైదా పిండి తీసుకొచ్చినప్పుడు కొంచెమన్నా మైదా పిండి అలా మిగులుతుంది కదండి, అది అలాగనే పెట్టేస్తుంటాను. ఇంకా పురుగు వస్తుందేమో అనుకున్నప్పుడు మాత్రము ఇదిగోండి ఇలా పునుగులు అలా వేసేసి పిండి అయితే చేస్తుంటాను. మైదా పిండి ఎప్పుడైనా కానీ ఇన్స్టెంట్గా 1 గంటకు 2 గంటలకు అలా మనం యూజ్ చేయకుండా ఓవర్ నైట్ అంతా ఇలా నానబెట్టేసి పునుగులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగనే కొంచెం హెల్త్ కూడా మంచిదేనండి. మరి అంత కాకపోయినా కానీ కొంచెం మంచిదన్నమాట. నార లెక్క సాగకుండా గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మరి అంత ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోకుండా ఉంటాయండి. పునుగులు అనేసరికి కొంచెం ఆయిల్ పీల్చుకుంటే కానీ మరీ అంత ఎక్కువ అయితే ఏముండదన్నమాట. ఇంకా మామయ్యకి అయితే ఇడ్లీ సాంబార్ తెప్పించేసి పెట్టేశానండి.
మా వరకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి, చిట్టి చిట్టి పునుగులు టేస్టీగా ఉండే టొమాటో చట్నీతో పాటు. తప్పకుండా ట్రై చేయండి. ఇది చూడండి, ఇలా తుంచంగానే తునుగుతున్నాయి. ఇన్స్టెంట్‌గా చేసుకుంటే మనము పునుగులు ఏమవుతాయంటే కొంచెం నార లెక్క అలా సాగుతుంటే గట్టిగా అవుతాయి కదా! అలా కాకుండా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ విధంగా మీ అందరికీ తెలుసులేండి. కానీ చిన్నపాటి టిప్స్‌తో ఈ విధంగా ట్రై చేయండి. ఎంత వేడిగా ఉంటుందండి. 4 రోజులు కొంచెం మబ్బు మోడంగా అలా ఉండి అనిపియలేదు గానండి, ఫుల్‌గా ఎండలు కాస్తున్నాయి. అసలు ఇంట్లో పని చేసుకోవాలన్నా కూడా అంత చెమట, అంత వేడిగా ఉంటుంది కదా! మీ సైడ్ కూడా అలానే ఉందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చూడండి, అమెజాన్ సేల్‌లో తీసుకున్న మనకు యూస్‌ఫుల్ అయ్యేటట్టుగా చాలా రోజుల నుంచి నేను తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాలి అనుకుంటానండి. అమెజాన్లో అయితే మొన్నటిదాకా చూడలేదన్నమాట. ఎప్పుడన్నా గుళ్ళకు, తిరుపతికి అలా వెళ్ళినప్పుడు స్టెన్సిల్స్ చూస్తుంటాం చూడండి, కొంచెం పెద్ద సైజువి, అమ్మవారి అష్టదళ పద్మము అలాంటి స్టెన్సిల్స్ అన్ని చూసినప్పుడల్లా నేను తీసుకోవాలి అనుకుంటాను. కానీ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా హడావుడిగా బయటికి రావడము, కానీ వాటిపైన గుర్తుండదు అనమాట. అలా మర్చిపోతూ ఇప్పుడైతే ఎలాగో సేల్ ఉంది కదా అని అమెజాన్లో ఉన్నాయేమో అని చెక్ చేస్తే మంచి ఉన్నాయండి స్టెన్సిల్స్ అయితే. అష్టదళ పద్మము, తర్వాత మనకు పెద్ద దీపాలు వచ్చినట్టుగా ఇరువైపులా అలా మనము వేసుకునే దానికి. మనకు ముగ్గులు అంటే చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాము. అష్టదళ పద్మము అలాంటి ఏదైనా పెద్ద ముగ్గులు, ఏదైనా అమ్మవారి పూజకు సంబంధించి ఏదైనా మంచి ముగ్గులు వేయాలంటే మనకు వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, నాలాగా రాని వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందనేసి కొన్ని స్టెన్సిల్స్ షాపింగ్ చేశాను. అవి ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీరు ఎవరైనా తీసుకోవాలంటే కూడా లింక్స్ అని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. పెద్ద ధర ఏం కాదండి, కొన్ని అయితే 200, 300 అలా పడ్డాయి. ఇంకా 1, 2 వచ్చేసి 400 చిల్లర అలా పడ్డాయండి. టోటల్గా 5 తెప్పించాను. ఏంటి అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఏవైనా కానీ ఇలా కొరియర్ ఆర్డర్ పెట్టినట్టు ఇంటికి వచ్చేసరికి ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దామా, ఎలా వచ్చింటాయా అని ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనేది ఉంటుంది కదా. కొన్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వస్తాయి, కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మనము షాక్ అయ్యేటట్టుగా వస్తాయి కదా. ఆన్లైన్లో అంతే ఉంటాయి. చూద్దాం ఎలా ఉన్నాయి, కట్ చేసి చూపిస్తాను. అన్ని ఇలా అన్బాక్సింగ్ చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఈ స్టెన్సిల్స్ అన్ని చుట్టూతా వుడన్ ఫ్రేమ్ వచ్చినటువంటి. ఇదిగోండి, ఇది వచ్చేసి వన్ టైప్ ఆఫ్ మనం దీపం వెలిగిస్తాం కదా, దీపం. చాలా బాగుంది కదా. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఇదంతా కొంచెం క్లాత్ లెక్క అలా వచ్చింది. ఈ దీపం కాస్ట్ ఎంత అన్ని ఒకటేసారి తీసుకున్నాక అంతగా నాకు ప్రైజెస్ అయితే ఐడియా లేదు. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను చూడండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఆ లింక్స్ చెక్ చేస్తే మనకు ప్రైస్ కూడా తెలిసిపోతుంది. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గోపురం ఉంటుంది చూడరము, తర్వాత గోపురము పైన కొంచెం దీపాలు వచ్చినట్టుగా, శంకుచక్ర నామాలు, కింద చిన్న ముగ్గులు వచ్చినట్టుగా కొంచెం పెద్దపాటి స్టెన్సిల్ అండి. పైన తోరణము. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. మనం శనివారం పూట వెంకటేశ్వర స్వామి పూజ అలా చేసుకున్నప్పుడు ఇలా ఏదైనా పసుపు రాసి ఒక మండపం పైన ఈ స్టెన్సిల్ వేసామనుకోండి, ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇదైతే 400 చిల్లర అలా పన్నట్టు ఐడియా ఉందండి. అష్టదళ పద్మం ఇచ్చాను కానీ వచ్చినట్టు లేదే, వేరేది పంపించారా ఎట్ట. ఇది ఒకటి స్వస్తిక్ దండి. స్వస్తిక్ చుట్టూతా ముగ్గు వచ్చినట్టుగా ఉందన్నమాట. చుట్టూతా వుడెన్ ఫ్రేమ్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటివి మనము దీపావళి రోజు అమ్మవారి పూజ చేసేటప్పుడు ఈ స్వస్తిక్ వేసి కుంకుమ, పసుపు అలా ఫ్లవర్స్ అందు వేసి సెంటర్లో మనం అమ్మవారి విగ్రహం పెట్టి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇది వచ్చేసి సూర్య భగవానుని రథం వచ్చినట్టుగా ఉందండి. మధ్యలో సూర్యుడు అట్లా వచ్చింది. ఇదైతే నేను ఇవ్వలేదు, దీనికి బదులుగా నేను అష్టదళ పద్మం ఇచ్చాను. దాని బదులు ఇది వచ్చింది. మీకు ఎలాగో అన్బాక్సింగ్ చేసి వీడియో చూపిద్దాం అన్నట్టుగా నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఇది ఒక్కటి చూసి రిటర్న్ చేసి అది తెప్పిస్తాను. మీకు మాత్రం నేను అష్టదళ పద్మంది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. దానికి బదులుగా ఇది వచ్చింది. అదేనండి రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ అంటాం చూడండి. అలాగా అష్టదళ పద్మం ఇస్తే సూర్యభగవాను రథం వచ్చిందనమాట. ఏమో ఇదే రావాలనండి నాకు వచ్చిందో ఏమో. రిటర్న్ పంపించడం ఎందుకు, ఇది కూడా ఉంచుకుంటాను. అది నేను కూడా ఆర్డర్ పెడతాను. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో మాత్రం ఇస్తాను చూడండి. దీని లింక్ కూడా చెక్ చేస్తాను. ఉంటే కనుక నేను ఇది ఇవ్వలేదు కనుక ఇది వచ్చింది కనుక దీని లింక్ కూడా ఉంటే మీకు షేర్ చేస్తాను చూడండి. బాగుందనమాట. రథసప్తమికి బాగా యూజ్ అవుతుందండి ఇలాంటివి. మనకి రథసప్తమి రోజు సూర్యభగవాన్ని మనం పూజిస్తాం కనుక సూర్యభగవాన్ ఇదిగోటి రథం మీద వచ్చినట్టుగా ఉంటుంది కనుక రథసప్తమికి చాలా బాగా ఇట్లాంటి స్టెన్సిల్స్ యూజ్ అవుతాయి. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం.
ఇవి రెండు వచ్చేసండి మనము సైడ్ కర్రలు వేస్తుంటాం కదా, డిజైన్ కర్రలు వేయాలన్నా రాని వాళ్ళకు ఇవి యూజ్ అవుతాయి. ఇదిగోండి, ఇది కొంచెం పెద్ద స్టెన్సిల్ అనమాట. ముగ్గులు బాగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ వేస్ట్ అండి. నాలాగా ముగ్గులు రాని వాళ్ళకి ఇవి బెస్ట్ అనమాట. ఇది చాలా బాగుంది చూడండి, సైడ్ కర్రలు ఫ్లవర్ డిజైన్. ఇంకొకటి కూడా సైడ్ కర్రలు అంటే ఇటు సైడ్ కాకుండా ఇటు పక్కల ముగ్గులు వేసిన తర్వాత సైడ్ లకు వేస్తాం చూడండి కర్రలు. ఆ డిజైన్ లో దీపం డిజైన్ అండి ఇది. ఇదిగోండి, దీపావళికి కానీ సంక్రాంతికి కానీ భోగి మంటల పండగ రోజు కానీ వేస్తే చాలా బాగుంటాయి అని ఇవి తీసుకున్నాను. 1 2 3 4 6 స్టెన్సిల్స్ తెప్పించాను. ఇవన్నీ ఇప్పుడు వేసి చూద్దాం ఎలా డిజైన్స్ ఎలా కనిపిస్తాయి అనేది. స్టెన్సిల్స్ ఇలా కనిపించవు కానీ మనకు ముగ్గు వేస్తేనే లుక్ అనేది వస్తుంది. ఎలా ఉన్నాయని చూద్దాం రండి. స్టెన్సిల్స్కి మనం యూజ్ చేసే ముగ్గు పొడి వచ్చేసి నునుపుగా మెత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. లేకుంటే కనుక కొంచెం నూక ఉంటే కనుక స్టెన్సిల్స్కి అలా నీట్గా పడదనమాట. ఇదిగోండి, ఇంకా ఇలా గ్లాస్ టీపాయ్ మీద అయితే చాలా నీట్గా కనిపిస్తుంది అనేసి ఇలా పెట్టేశాను. ఫస్ట్ అయితే సైడ్ కర్ర వేద్దామండి. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. సూపర్గా వచ్చింది కదా, చాలా బాగుంది, మంచి లుక్ ఇస్తుంది. ఇంకా ఈ 3 ముగ్గు టైప్ స్టెన్సిల్స్ అండి. స్వస్తిక్, తర్వాత వెంకటేశ్వర స్వామి గోపురము, తర్వాత రథసప్తమి, సూర్యభగవానుని ముఖాలం అలా వచ్చినట్టుంది కదా. వీటికన్నిటికీ ఒకటి సర్వేసి చూస్తాను. మామూలుగా అయితే మనం తిరుపతిలో రౌండ్ స్టెన్సిల్స్ తీసుకుంటుంటాము. అది కొంచెము చుట్టూతా కడ్డీ ఫ్రేమ్ వచ్చినట్టుగా అలా వచ్చి ఉంటుంది కదా. కొంచెం ముగ్గు పొడి ఎక్కువ వేసేసరికి ఏమవుతుందంటే కింద అంతా స్ప్రెడ్ కావడము అలా ఉంటుంది కదండి. ఇలా ఏం లేదండి, చుట్టూతా వుడెన్ ఫ్రేమ్ వచ్చింది కనుక మనము ఎంత ముగ్గు పొడి వేసినా అందులోనే ఉంటుందన్నమాట. అన్నిటికీ ఇలా ముగ్గు పొడి వేసాను కదా. ఇప్పుడు తీద్దాము ఎలా వచ్చింటుందా ముగ్గు అనేసి. వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. రథసప్తమి ముగ్గు చాలా బాగుంది కదా. ఇంత అందంగా మనం వేయాలంటే ఎలా వస్తాయి? ఇట్లాంటి స్టెన్సిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. తిరుపతికి అట్లా టెంపుల్స్ వెళ్ళే వాళ్ళైతే కనుక అక్కడనే దొరుకుతాయి చూడండి. ఇంత కాస్ట్ కూడా ఉండవు. కానీ ఇట్లా వుడెన్వి లేవు. వుడెన్వి లేవు, మామూలుగా కడ్డీ వచ్చినట్టుగా రౌండ్వి అయితే ఉంటాయి కానీ ఇట్లాంటి వుడెన్వి చూసినప్పుడు దొరకలేదు అనుకుంటా నేను. చూసారు కదండి, స్టెన్సిల్స్ అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి. అంతేకాకుండా మనం ముగ్గు వేయడానికి కూడా ఇంత నీట్గా రాదండి, అంత బాగుంది. ముగ్గు పిండి కూడా తక్కువ పడుతుంది అనమాట. రేపు వచ్చే నవరాత్రులకు కానీ, అమ్మవారి పూజకు కానీ, దీపావళి అప్పుడు అమ్మవారి పూజకు కానీ, దీపావళి పండుగ ముగ్గు వేయాలన్నా కానీ, లేకుంటే సంక్రాంతికి కానీ, ఎప్పటికైనా కానీ ఈ స్టెన్సిల్స్ ఏం చెక్కు చెదిరేటివి కాదండి. ఎప్పుడైనా మన ప్రతి పండగకి యూజ్ చేసేటట్టుగా క్వాలిటీ చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి కనుక చాలా రోజులు తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే అమెజాన్ సేల్స్ ఉన్నాయి కనుక తక్కువలో వస్తాయని తీసుకున్నాను. అవే మీతో షేర్ చేశాను. ఇప్పుడైతే నేను పూజలు ఎక్కువగా చేయను కనుక ఇవి ఇప్పుడైతే యూజ్ చేయనండి. నెక్స్ట్ తర్వాత యూజ్ చేసేటప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను. అదండి వాళ్ళ వీడియో. టేస్టీగా ఉండేటట్టుగా టొమాటో చట్నీతో కమ్మనైన పునుగులు ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చాయని కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే స్టెన్సిల్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.